that is Ambedkar's death anniversary. On this occasion, I invite our beloved principal, Dr. S. Nagaswamy Naik Sir, I invite our district vocational education officer, Dr. Parmeshwar Nadu, as the chief guest of this program. Welcome, sir. I invite Sri Prasanna Kumar sir, here in English, Anand Jaya sir. I invite Jabin Akhtar madam. మరి అధ్యక్షుల వారి తొలి పలుకులు మరి గార్లైనింగ్ అయిన తర్వాత యువర్ లైన్ అక్క ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. నా ఇన్వైట్ ప్రిన్సిపల్ సార్ శేఖర్ సార్ గారు అండ్ ఉల్గోండి గారు అండ్ పైకి రండి. మహనీయునికి స్టాఫ్ అందరూ స్టూడెంట్స్. సో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకుంటాము. సరే, ప్రతిసారి ప్రతి చోట ప్రతి విషయాన్ని ఎవరు చెప్పినా ఆచరించి చూపిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛ వాయువులను తీసుకుంటున్నామని కూడా వారి యొక్క చదివే మరింత దీర్ఘంగా మనం చదువుకున్నాం. మేము ఉద్యోగం చేసిన అది వారి యొక్క చదువు. రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడింది, అందరికీ ఆర్థిక సామాజిక పరిరక్షణ కోసం వారు చాలా కృషి చేసి మనల్ని అంటే భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్. మొన్ననే మనం రాజ్యాంగ సమర్పణ రోజు కూడా జరుపుకున్నాం. సో అంతటి కృషి చేసి ఆయా కాలంలో ఆయన చేసిన సేవలు భారతదేశం వినోదపరంగా ఉంటుంది. మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో వెలుగును నింపుకోవాలి. ఆ బాధ్యత మనదే. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవండి, ఆర్టికల్స్ చదవండి. మన జీఎంసీ మేడం గారు చెప్పి ఉంటారు కొన్ని విషయాలు. సో ఆ విషయాన్ని కనీసం ఒక 50 ఉన్నా ఒక్కటన్నా పట్టుకొని మనం ఆలోచించగలిగితే నిజమైన స్వతంత్రం, స్వేచ్ఛ ఫస్ట్ మనలో ఉండాలి. దాని తర్వాత అది 10 మందికి పంచాలి. ఆ విధంగా కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు తను చాలించి దేశానికి ఏకంగా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు మహామేధావి మా స్టూడెంట్లు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రతిరోజు అంటే బర్త్డే అయినా 10th డే అయినా సరే వాళ్ళు ఈవెంట్లో ఒక సంవత్సరానికి ఒక కొటేషన్ ఇస్తారు. ఈ సంవత్సరం కూడా మార్నింగ్ 5:30 కొటేషన్ ఇచ్చారు. ఈవెంట్ వాళ్ళు అపర మేధావి మేధావులు ఉన్నారు, దాంట్లో అపర మేధావి మీరు ఈవెన్ మనకు ఒకసారి మీరు కష్టపడి చూడండి. మళ్ళీ ఈరోజు ఘనమైన ఇవాళ వాళ్ళ వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు మీ ప్రిన్సిపల్ నాయక్ సార్ గారికి, ప్రసన్న కుమార్ సార్, శేఖర్ సార్,
ఉల్లుజీరావు గారికి వేదిక ఉన్నటువంటి ఇద్దరు లెక్చరర్స్ నా యొక్క నమస్కారములు, పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. సో ప్రపంచంలో ఇంత పెద్దది అంబేద్కర్ లాంటి మహనీయుడు అవసరపోవచ్చు ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వేరే రాజ్యాంగాలు రాయడం లేదు, మన రాజ్యాంగం రాయడం లేదు. ఇప్పుడు చాలా దేశాలు ఏమున్నాయంటే ముస్లిమ్స్ ఉంటే టోటల్ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉంటే టోటల్ హిందువులు కాదు, క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్ ఉన్నారు. మన దగ్గర అట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ రకరకాల అంబేద్కర్. అంతేకాకుండా మన భారతదేశంలో అర్థశాస్త్రంలో పిహెచ్డీ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్, భారతరత్న అంబేద్కర్ గారు మొట్టమొదటి పిహెచ్డీ. కాబట్టి ఆయన రాజకీయవేత్తనే కాకుండా ఆర్థికవేత్త, సమాజం యొక్క సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కర్త సమాజం. స్కూళ్ళు, కాలేజీలు భారతదేశంలో ఉన్నాయంటే అది నాకు ఉన్నటువంటి విషయం. అమ్మాయిలకు ఉండాలి సపరేట్ కళాశాలలు, స్కూల్ ఉండాలి అంటే రాజ్యాంగం రాష్ట్రానికి మనం అంతా మీరందరూ చదువుతున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రభుత్వము తప్పనిసరిగా స్కూళ్ళు, కాలేజీలు ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని భారతదేశంలో అనేక వేల స్కూళ్ళు, వేల కళాశాలలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. ఇంత చెప్పుకుంటే తక్కువనే అంబేద్కర్ గురించి. కాబట్టి మీరందరూ అంబేద్కర్ పుస్తకం లేకపోతే కొనండి, తక్కువ రేట్ ఉంటుంది. చాలా రకరకాల బుక్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, ఫారిన్ లాంగ్వేజ్లో. నాకు ఫారిన్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ బుక్, తెలుగు మీడియం మీద తెలుగు మీడియంలో దొరుకుతాయి, హిందీలో దొరుకుతాయి. ఏది ఇష్టమైతే ఆ విధంగా మీరు కొనండి, చదవండి. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు. బాంబే భారతదేశానికి మహారాష్ట్ర ఆర్థిక రాజధాని, అక్కడ జన్మించాడు ఆయన. ఆ రోజుల్లో ఇల్లు కట్టేయమంటే ఆయనకి ఎంతో మంచి మంచి భవనాలు కట్టించేవాళ్ళు. లోన్ తీసుకొని బ్యాంక్ ఆయన అకౌంట్లో అకౌంట్ ఏమంటే లక్షల కోట్లు వేసేవాళ్ళుకుంటున్నారు. నాకు వెళ్ళి ఆశ. పుట్టినప్పటి నుంచి, మాటలు వచ్చినప్పటి నుంచి స్వర్గస్థులు అయ్యేంత వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనే తపన, నా భారతీయులను ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలవాలి అనేటువంటి ఒక తపన ఆయన మనసులో ఉంది. మన దేశస్తులు కాకుండా విదేశస్తులు కూడా ఆయన నడుచుకుంటారు. అంత మెరుగుపడినటువంటి మహనీయులు. కాబట్టి మీరందరూ ఒక 15-20 రోజులు అంబేద్కర్ పుస్తకం చదవడానికి కొనండి, తప్పేం లేదు. అంబేద్కర్ బొమ్మ ఇంట్లో ఉందంటే దేవుడితో సమానం, ఈక్వల్ టు గాడ్. ఎందుకంటే లక్షలాది మంది, కోట్లాది మంది మార్గం వ్యక్తి కావాలి. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండాలి ఇండియాలో, రకరకాల మతస్థులు, రకరకాల కులాలు, మీకు రాయడం అంత ఈజీ కాదు. కాబట్టి ఆయన మార్గాన్ని ఎన్నుకోండి, ఆయన మార్గంలో నడవండి. మీరందరూ మంచి భవిష్యత్తు ఉంటుంది. అంబేద్కర్ పోవాలి అనుకుంటానంటే మనకేం బాగానే చనిపోయినాడంటే కొంతకాలం బాగా ఎక్కువ కాలం బతికేవాడే, కానీ ఆ రాజ్యాంగాన్ని రాయాలా అని దాదాపు 3 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు, అంటే నియర్లీ 3 years కష్టపడ్డాడు. తిరగడం ప్రపంచమంతా, ఏదో నంద్యాలలో లేకపోతే హైదరాబాద్ పోయి చచ్చిపోతాం. చదవడం జ్ఞాన జ్యోతి, అపారమైనటువంటి జ్ఞాన సంపద అనేది ఆయనలో ఉంది. జ్ఞాన శక్తి, జ్ఞానం అనేటువంటి శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక దేశం, ఒక ప్రపంచం. ఆయన అంటే అట్లాంటి అభిమానులు ఒక వరల్డ్లో ఉన్నారండి. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఏ రోజునైనా మనం మర్చిపోవచ్చునేమో కానీ, ఎవరినైనా మనం మర్చిపోవచ్చునేమో కానీ, ఖచ్చితంగా మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యతలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు. ఎందుకు అని అంటే
మనమందరము ఇంట్లో ప్రతిరోజు కొట్లాడుతున్నారు, నాకు అవి లేవు ఇవి లేవు అది లేదు ఇది లేదు అమ్మ ఎంతో కొట్లాడుకుంటారు, అది వెళ్ళండి ఇది వెళ్ళండి. అక్కడ ఆయనకు కనీసం సదుపాయం లేదు, వీధి దీపాలే. ఈవెన్ స్కూల్స్లో ఎంటర్ కానటువంటి ధైర్యమైనటువంటి స్థితిలో ఉండి కూడా స్కూల్ బయట ఉండి బయటనే కూర్చొని బయటనే చదువుకొని అంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఆయన రావడం అనేటువంటిది మన దేశం అనేటువంటి కల్పించదగినటువంటి ఒక వ్యక్తి. సార్ చెప్పినట్టుగా సూర్యుడు చంద్రుడు ఉన్నంతలాగా అంబేద్కర్ ఉంటారు, అంబేద్కర్ గారు ఖచ్చితంగా ఉంటారు. దీంట్లో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనకు నిర్దేశించినటువంటి రాజ్యాంగము హక్కులు ఇవన్నీ హక్కులు అనేటువంటివి చాలా ఈజీగా గుర్తొస్తాయి. హక్కుతో పాటు మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటి అంటే బాధ్యత. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో హక్కుల గురించి రాశాడు అండ్ అట్ ది సేమ్ టైం బాధ్యతల గురించి రాశాడు. బాధ్యతల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. అందరూ మాకేం కాలే మాకేం కాలే మాకేం కాలే అనేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యువకులు మీరు పంచుకుంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. మీరు చేస్తే మీ ఇంటికి మీకు ఉపయోగం, దానివల్ల సొసైటీకి ఉపయోగం, దానివల్ల మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడాలని, మీ క్యారెక్టర్స్ని ఆ విధంగా డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అలో చేయనటువంటి వ్యక్తి భారతదేశానికి దిక్సూచి అయ్యాడు. భారతదేశానికి దిక్సూచి ఎలా అయ్యాడు సార్ అంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ లా ఉంది 1935 యాక్ట్, దాన్ని మాడిఫై చేసి 413 అధికారులు 22 విభాగాలు 11 షెడ్యూల్ని రాసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన అంబేద్కర్ గారు. అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆర్మిస్ట్గా శ్రమించారు. అంటే ఏంటి, 0 నుంచి టాప్ పొజిషన్ వెళ్ళడానికి ఆయన చేసినటువంటి కృషి. మరి రాజ్యాంగంలో కొన్ని అధికారులను తీసుకున్నట్లయితే ఆర్టికల్ 21A విద్యా హక్కు, అంటే మనందరం చదువుతున్నాము, చదువులో రిజర్వేషన్ ఉంది, అందరికీ సమాన ఫలాలు అందుతున్నాయి అంటే ఏంటి, 21A అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ వల్లనే మనం చదువుకుంటున్నాం. అదే ఆర్టికల్ 14 అంటే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి నుంచి అటెండర్ వరకు అందరూ సమానమే. అంటే ఏంటి, ఈక్వాలిటీ. అంటే పూర్వం ఎలా ఉండేది అంటే మన భారతదేశానికి 500 రాజ్యాలుగా ఉండేది, ఏ రాజు చెప్పిందే ఫైనల్గా ఉండేది. కానీ కామన్ మ్యాన్ కూడా బతికేటువంటి లా తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారు ఇంతటి కృషి చేసినారు కాబట్టి ఈరోజు అందరూ మనము హాయిగా ఉన్నాం. మరి మనం ఏం చేయాలి అంటే, మన లా ఏంటి, మన లాలో ఉన్నటువంటి సంస్కరణలు ఏంటి, లా వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, మన వ్యక్తి ఎలా జీవించాలి అనేటువంటిది లా ఉపయోగపడుతుంది. అంటే ఈ రాజ్యాంగం అనేటువంటిది కొన్ని విషయాల్లో అప్డేషన్ అవుతుంది. మహిళలు చట్టాల విషయంలో అయితేనేమి, యువకుల చట్టాల విషయంలో అయితేనేమి, ఈ చట్టాల గురించి తెలుసుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అంటే ఈరోజు మీరు వొకేషనల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఈ లాలో ఉన్నటువంటి మెలుగులు తెలుసుకొని మరి మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని డెవలప్ చేసుకొని అంబేద్కర్ గారిలా ఎదగాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రియతమ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ సార్ గారు, మరి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి జిల్లా వృత్తి విద్యాధికారి వై పరమేశ్వర రెడ్డి సార్ గారు, వేదికపై ఉన్నటువంటి ప్రసన్న కుమార్ సార్, ఉల్గోల్ సార్, అండ్ మై డియర్ కొలీగ్స్, స్టూడెంట్స్. మరి అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తప్పే. ఆయన ఒక సంఘ సంస్కర్త, ఒక రాజకీయవేత్త, ఒక ఆర్థికవేత్త, మరి రాజ్యాంగాన్ని తీర్చిదిద్దినటువంటి ఒక శిల్పి చెప్పచ్చు. ఒక రాయిని ఎట్లయితే మనుష్య శిల్పంగా తయారవుతుందో, మరి దేశాన్ని రాజ్యాంగం అనే ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి ఎలా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో చాలా అహర్నిశలు కృషి చేసి ఈరోజు ప్రపంచ మట్టంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి భారతదేశం ముందడుగుందంటే దాని కారణం ఎవరో కాదు, మరి భీమ్రావ్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి అతను అంటరానితనం కోసం మరియు కుల నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసి భారతదేశంలో పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలి, విధులు బాధ్యతలు ఉండాలని
మరి అతను రూపొందించినటువంటి రాజ్యాంగం, మరి ఆయన